పాటు మన కుటుంబ జీవనానికి మనకి తిండికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా శ్రీమన్నారాయణ ప్రియ బంధువులారా, ముందుగా ఈ ప్రాంతంలో ఈ మధ్య ఏర్పడినటువంటి ఈ వరదలో రకరకాలుగా ఇబ్బందులను ఎదుర్కొని తిరిగి మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడే ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ, ఈ రోజు దీపావళి ఎంతో ఉత్సాహంగా పండగ చేసుకోవాల్సినటువంటి రోజు. అయితే వరద ఏర్పడడం చేత జీవితమే ఎట్లా గడపాలి అని ఆలోచించుకోవాల్సినటువంటి స్థితి ఇప్పుడు ఏర్పడడం బహుశా అది దురదృష్టకరమే అయినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని నిలబడి మనకి వెనకాతల భగవంతుడు తోడున్నాడు అనేటటువంటి దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఇది. మేము దూర ప్రాంతాల్లో ఉండడం చేత ఇక్కడ వరద తాకిడి ఏర్పడ్డప్పుడు వెంటనే ఈ ప్రాంతాలకి రాలేకపోయాం మేము. అలానే కర్నూలు ప్రాంతం, మహబూబ్ నగర్, అక్కడ పైన కృష్ణా నది ప్రవాహానికి పైన ఉండేటటువంటి ఎగువ ప్రాంతాల్లోని ఆ గ్రామాల్లో కూడా చాలా ఇబ్బంది ఏర్పడడం చేత మేము అటు వెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఏర్పడి మేము ముందుగా అటు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్